ఏం సార్ నా స్కూటర్ ఏమో 5 సంవత్సరం అయిపోయా పోగొట్టుకున్నా. ఎవడు తీసుకుపోయానో ఏం కథ నువ్వు దొంగ నా కొడుకు వాడు ఎవడో కానీ వాడు ఫుల్ పడి నశించిపోను గ్యారెంటీ. ఏం మనం మంచి వాళ్ళం సార్, మనదే వస్తువులు దొంగతనం చేసి తీసుకుపోతే ఎట్లా మరి? చాలా బాధగా అనిపిస్తుంది బైక్ లేని దానికి. ఎందుకంటే కొంచెం లావ్ అయిపోయినా కదా, ప్రధానికి నడుచుకుంటా పోవాలా, నడుచుకుంటూ రావాలా. బైక్ ఉంటే బైక్ మీద కూర్చొని నైస్ గా డింగ్ 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 పోతూ కిరాణం సరుకులు అంట, డి మార్ట్ కంట, అది ఇది అన్ని చూసుకొని వచ్చేవాళ్ళం. ఆడికైనా తిరగవచ్చు. పొద్దున్న స్కూల్ పిల్లల్ని స్కూల్ కూడా తీసుకొని పోయి చేసి వస్తుంటే ఇప్పుడు అన్ని నడుచుకుంటూనే పోవాల్సి వస్తా ఉంది నాకైతే. సెకండ్ హ్యాండ్ తీసుకో, యాదన్నా ఎవడన్నా సెకండ్ హ్యాండ్ ఏమన్నా ఉండనే ఉండవి దొరుకుతాయి. అదే కదా ఇది బండి ఎవరో ఇప్పుడే వచ్చా మనం అనుకుంటుంటేనే ఊహించుకున్నట్టే ఉన్నట్టుంది. అదే కదా ఈయన కొట్టుకుంటున్నాడు మన ముందరనే. అమ్ముతాడేమో అడుగుదామా లేకపోతే కనుక్కుందాం. నోటి మాటనే కదా ఖర్చు అయ్యేది. హలో పెద్దనా, ఓ పెద్దనా బాబు దా ఏం నీ బైక్ ని మళ్ళీ తోడుచుకుంటున్నావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బుకు అవసరం పడింది, అమ్మేస్తున్నా సార్ బండి. అమ్ముతున్నావా ఆ బైక్ ని? అవును సార్. నిజమా? అవును సార్. యా మోడల్ ఇది? ఇదే సార్ 2024 సార్. 2024 ఎస్. ఓ అదే ఒక సంవత్సరం అయినదిలే. నీ బండి పోయింది కూడా సంవత్సరం అవుతుందిలే. బాగా ఉంది బండి, మరి ఎందుకు అమ్ముతున్నాయా? ఏదో సార్ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, డబ్బు అవసరం పడింది, నాకు డబ్బు అవసరం పడిందని అమ్ముకుంటున్నావా? అవును సార్. అంటే 2024 ఇది మోడల్. మేలే, అంత బాగుందా? చూడండి మీరు ఒకసారి, కావాలంటే చెక్ చేసి చూడండి, ఏం ఇబ్బంది ఏం లేదు సార్. ఒకసారి అట్లా ట్రైల్ వేసుకుందా? మన దగ్గర ట్రైల్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటా. చెప్పు మరి, అది కొంచెం ట్రైల్ వేసుకుందిరా? వద్దులేండి సార్. ఏమి తీసుకున్న తర్వాత ఒకటే సార్ ట్రైల్ అండి, ఎందుకంటే మీరు సన్నగా ఉండరు మనిషి, నా బండి అరిగిపోతుంది దాని వల్ల. నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు పోతే ఆడబట్టుకోవాలి. నేను ఆడబట్టుకుంటావు. ఇంత సన్నగా ఉండే మనుషుల్ని తప్పించుకొని పోగలనా సార్? అబ్బో భలే డైలాగ్ గుర్తులే. సార్ మరి సరే మరి చెప్పు, మరి ఎంత రేట్ చెప్పు సార్. నేను దీన్ని కొన్నాను 2026లో 70,000 కొన్నా సార్. 70,000 కొన్నా 2026లో, 2024లో. సరే మరి అడిగితే ఇస్తా. నువ్వు 60,000 అంటున్నావు కదా, నేను అడుగుతాడు. చెప్పండి సార్. ఇది ఇంకా మహా అంటే నేను కూర్చుంటే ఇది అనిగిపోతుంది అంటున్నావు కాబట్టి మహా అంటే ఒక 20,000 ఇస్తా అంటే తీసుకుంటా, లేకుండా ఓన్లీ 20,000 రూపీస్ యు విల్ టేక్. లేదులేండి సార్, మా వాళ్ళు అన్నారు, మీ వాళ్ళకి ఇస్తావా? అవునవును సార్. ఏమి వద్దులేండి సార్, అంత తక్కువ ఎట్లా ఇస్తారు సార్? 2020 వినండి, 2024లో సార్ 70,000 కొన్నాను. ఇప్పుడు 50,000 వస్తుంది కొత్తది. ఎట్లా ఇస్తా సార్ అంత తక్కువ రేటుకి? కొత్తది 50,000 ఎట్లా ఇస్తా సార్? నేను సంవత్సరం రోజులు బాగానే నడిపినావు. ఎట్లా సార్? ఏం సార్ మీరు అన్ని అరిగిపోయింటవి. అప్పుడు 70,000 కొన్నాను సార్, ఇప్పుడు కొత్తది 50,000 వస్తుంది సార్. అవు మరి మేము ఎట్లా ఇస్తా సార్? నేను మళ్ళీ వద్దంటే మేము కొత్తది తీసుకుంటాం. వద్దు సార్, వద్దు సార్. అందు గురించే చూడు, ఇంకో 2,000 ఎక్కువ ఇస్తలే కావాలంటే. వద్దులే సార్, అంతే. సరే ఏమన్నా చేసుకోండి సార్. మరి చెప్పు. మీరు 20 అంటున్నారు కదా, 15,000 ఇవ్వండి సార్. 15,000 ఇవ్వండి. డబ్బులు అన్ని మొత్తం ఇవ్వండి. 15,000 అన్ని బాగుండేవి, ఇంకా చూసుకునేది ఏం లేదు. పట్టు 15,000 ఇవ్వండి సార్. జాగ్రత్త, కొంచెం డబ్బులు తర్వాత చూసుకొని ఇచ్చేసేయండి కావాలంటే. సార్ 15 ఒకటి ఎక్కువ ఉంది సార్. సరే 15,000 వద్దులే సార్, నాకు వద్దులే సార్, వద్దులే సార్. 15,000 సార్. ఓకే సరే మరి పావర్ ఇంకా ఏమైంది సార్? కొంచెం మీరు పోండి సార్, మీ బండే కదా సార్. ఇదో సార్ పడి సార్. సరే సరే సార్, కీస్ పడి సార్, తీసుకోండి సార్. ఓకే ఓకే బాయ్ సార్. ఓకే సార్, మంచిది. అది లైసెన్స్ అవన్నీ ఉంటే డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినావు కదా? సరే సరే ఇచ్చినాడు. సరే సరే ఒక్క నిమిషము. ఎంత పని చూడవాడు, పెద్ద లెక్కలు తెలిసిన వాడు, వాడే మోసమే వెళ్ళిపోయాడు.
50 అంటాడు, తర్వాత వచ్చేసి 25 లాస్ట్ 15 ఏమో మరి ఇట్లా చేసి మరి అంత తక్కువ తల తిక్కలు ఉన్నట్లు ఏమో మరి కొంచెం ఉండు, అనుమానం వస్తుంది నాకేమో. కొంచెం ఉండు, కొంచెం చూడు చూడు చెక్ చేయి కొంచెం ఏమైనా ఉంటే. ఆహా ఆహా अरे बाप रे ये तो हाँ 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 अयो सर अयो ఏముండొచ్చు ఎంత పని ఆగదు సార్. ఏమి ఎట్లా నీకు అనుమానం ఏమి? అది నా 2 వైపులు తిరిగి చూస్తే తర్వాత కూర్చొని స్టార్ట్ చేసి మొత్తం ఏం లేదు సార్. సంవత్సరం కిందట నేను పోగొట్టుకున్న బండి సార్ అది. అమ్మో వాడు 15,000 దొంగను బాగా 5,000 ఇస్తాడు. అదే దొంగ బండి కాబట్టి వాడు ఇచ్చినాడు, ఇచ్చేసి వెళ్ళిపోయా. వాడు ఆడ పట్టుకుంటావు ఇప్పుడు 50 20 వచ్చా 15 వచ్చా. వాడు అందు గురించి వాడు దొంగనాలు కాబట్టి దొంగ బండి కాబట్టి నుంచి 10,000 తీసుకోబా. నా బండి నాదే. మళ్ళా చూడు ఆర్మీ రాపించినాడు అండి. ఆర్మీ కరెక్ట్ చూడు. మోసగాడు మోసగాడు పోయి మళ్ళా నా బండి నాకే ఇచ్చి 15,000 దొంగనాడు. ఎంత ఏముండవు. నా బండిని తీసుకొని పోయినాడు. ఎంత పని చేశారు. సరే 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 డబ్బులు